హలో ఫ్రెండ్స్, అండ్ ఈ రోజు వీడియోలో మీకు చెప్పబోయేది గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయడం, ఓకేనా? అండ్ చాలా మంది అడుగుతున్నారు, సార్ గూగుల్ యాడ్స్ అనేది క్యాంపెయిన్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా సెటప్ చేయాలనేది. సో దానికోసం చెప్పుకుందాం స్టెప్ బై స్టెప్ ఈరోజు వీడియోలో. ఓకే, సో జాగ్రత్తగా ఫాలో అవ్వండి. స్టార్ట్ నుంచి ఎండ్ వరకు చాలా క్లియర్ కట్గా చెప్పబోతున్నాను. గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్ ఎలా క్రియేట్ చేయాలనేది చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి, ఓకేనా? సో ఇది గూగుల్ యాడ్స్ ఇది. ఓకే, ఇది చూడండి, ఇక్కడ న్యూ క్యాంపెయిన్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. సో నేనైతే ఒక రివ్యూ బోనస్ పేజ్ అనేది క్రియేట్ చేశాను. ద నో లీస్ట్ సీక్రెట్ అని చెప్పేసి ఈ యొక్క పర్టికులర్ ఆఫర్కి రివ్యూ బోనస్ పేజ్ అనేది ఈ విధంగా క్రియేట్ చేశాను. ఓకే, సో ఈ పేజ్కి నేను గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ ద రివ్యూ బోనస్ పేజ్. అండ్ ఈ ఆఫర్కి తీసుకొని ఈ రివ్యూ బోనస్ పేజ్ క్రియేట్ చేసేసి దాంతో పాటు ఎక్స్ట్రాగా బోనసెస్ అనేవి యాడ్ చేశాను. మీకు ఆల్రెడీ చెప్పుకున్నాం చాలా వీడియోస్లో రివ్యూ బోనస్ పేజ్ అంటే ఏంటి, ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది. ఓకే, సో ఇక్కడ చూస్తే బోనస్ 1, బోనస్ 2, బోనస్ 3 చూడండి, నెంబర్ ఆఫ్ బోనసెస్ అనేవి యాడ్ చేశాను ఈ యొక్క పర్టికులర్ ఆఫర్ రివ్యూ బోనస్ పేజ్కి. ఓకే, సో రివ్యూ పేజ్ క్రియేట్ చేసాము, రివ్యూ పేజ్కి బోనసెస్ యాడ్ చేసాం కాబట్టి దీన్ని రివ్యూ బోనస్ పేజ్ అంటారు. అండ్ ప్రెసెంట్ డేస్లో ఇది వెరీ ప్రాఫిటబుల్ కాబట్టి దీన్ని మనం తీసుకున్నాం. ఈ యొక్క స్ట్రాటజీ, ఈ యొక్క మెథడాలజీ అనేది మనం ఫాలో అవుతున్నాం ఇక్కడ. ఓకే, చూడండి ఇక్కడ నేనైతే నెంబర్ ఆఫ్ 20 ఆఫర్స్ అనేవి యాడ్ చేశాను నేను. ఓకేనా, ఇవన్నీ బోనసెస్, ఫ్రీ ఆఫర్స్ అనేది గివ్గా ఇవ్వడం, బోనసెస్గా ఇవ్వడం అనమాట పీపుల్కి. సో మెయిన్ ఆఫర్ ఏదైతే ఉందో దాంతోపాటు ఈ యొక్క 20 ఆఫర్స్ మనం ఫ్రీగా ఇవ్వడం వల్ల మన యొక్క ఆఫర్స్ అనేది త్వరగా కన్వర్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అందుకే దీన్ని మనం తీసుకుంటున్నాం. సో వన్స్ ఇది క్రియేట్ అయినాక రివ్యూ బోనస్ పేజ్ క్రియేట్ చేసినాక పర్టికులర్ ఆఫర్కి అండ్ గూగుల్ యాడ్స్లోకి వచ్చామండి. సో ఇక్కడ గూగుల్ యాడ్స్ క్రియేట్ న్యూ క్యాంపెయిన్ క్లిక్ చేసిన తర్వాత ఎలా వచ్చింది మనకి. సో వీటిని మనం ఏమంటామంటే గోల్స్ అంటాం. మనకి గోల్ ఏంటి, సేల్సా, లీడ్సా, వెబ్సైట్ ట్రాఫికా, ఇలా అడుగుతుంది మనకి. సో ఆబ్వియస్గా మనం అందరూ జనరల్గా మనం ట్రాఫిక్ అనేది ట్రై చేస్తే ఆటోమేటిక్గా ఏదైనా సైట్కి మనకి కన్వర్షన్స్ అనేవి ఆటోమేటిక్ జరుగుతాయి, లీడ్స్ వస్తాయి, సేల్స్ వస్తాయి. సో జనరల్గా మనం యూజ్ చేసేది గోల్స్ ఏంటంటే వెబ్సైట్ ట్రాఫిక్. సో దీన్ని చూజ్ చేసుకున్నాం. ఓకే, తర్వాత మనం ఇక్కడ సెర్చ్ యాడ్స్ అనేవి డిస్ప్లే యాడ్సా, సెర్చ్ యాడ్సా, వీడియో యాడ్సా అనేది అడుగుతుంది ఇక్కడ, డిస్కవరీ యాడ్స్ ఎలా అని. సో మనకి రీచ్ చేస్తుంది ఏంటంటే సెర్చ్ యాడ్స్. జనరల్గా కీవర్డ్స్ సెర్చ్ చేసేటప్పుడు మన యాడ్స్ అనేవి వాళ్ళకి కనిపిస్తాయి ఆడియన్స్కి. సో అక్కడ మనం యూజ్ చేసేది అంటే సెర్చ్ యాడ్స్ అనమాట. ఓకే, సో వన్స్ ఇది అయినాక ఇక్కడ చూడండి, ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ మనం తర్వాతనే యాడ్ చేసుకోవచ్చు, ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వెబ్సైట్ యూఆర్ఎల్ అనేది యాడ్ చేయాలి. సో మీరు యాడ్ చేయాలనుకుంటే కనుక మీ రివ్యూ బోనస్ పేజ్ ఏదైతే ఉందో ఆ యొక్క రివ్యూ బోనస్ పేజ్ యొక్క లింక్ తీసుకోండి. యూఆర్ఎల్ తీసుకొని ఏం చేస్తారంటే ఈ యొక్క పర్టికులర్ పేజ్లో కాపీ పేస్ట్ యాడ్ చేసేసేయండి. ఓకేనా, వన్స్ యాడ్ చేసినాక చూడండి ఇక్కడ కంటిన్యూ ఉంది కదా, కంటిన్యూ పై క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో కన్వర్షన్ ట్రాకింగ్ అనేది యాడ్ చేయాలంటుంది. సో కన్వర్షన్ ట్రాకింగ్ పై క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి చూపిస్తుంది కదా. సో ఇక్కడ చూడండి, యువర్ కన్వర్షన్ యాక్షన్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఫర్ యువర్ అకౌంట్ అని వచ్చేసింది వెబ్సైట్. సో సేవ్ అండ్ కంటిన్యూ పై క్లిక్ చేయగానే మనకి ఏమొస్తుంది, నెక్స్ట్ స్టెప్ వచ్చింది అనమాట. ఇక్కడ ఏది సెటప్ యాడ్ గ్రూప్స్ అని కదా. సో సెటప్ యాడ్ గ్రూప్స్లో ఇక్కడ ఏంటంటే సెర్చ్ టైప్ అనేది వెబ్సైట్ ట్రాఫిక్ అనమాట. అదే చూస్ చేసుకున్నాం మన ఆబ్జెక్టివ్ అనేది, గోల్ అనేది. అండ్ క్యాంపెయిన్ నేమ్ అనేది మనకు నచ్చిన క్యాంపెయిన్ నేమ్ అంటే జస్ట్ ఫర్ మన ఐడెంటిఫికేషన్ అనమాట. అదేంటి క్యాంపెయిన్ నేమ్ అనేది బెస్ట్. ఓకే, సో మీకు నచ్చిన నేమ్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు. అండ్ నెట్వర్క్ అనేది ఆబ్వియస్గా సెర్చ్ నెట్వర్క్ మనం స్విచ్ చేసుకొని సెర్చ్ నెట్వర్క్ అండ్ డిస్ప్లే నెట్వర్క్ అనేది అన్చెక్ చేయండి ఇలా. ఓకే, సో స్క్రోల్ చేయండి, ఇక్కడ షో మోర్ సెట్టింగ్స్ ఉంది కదా. షో మోర్ సెట్టింగ్స్తో మన పని ఏమి ఉండదు. అండ్ డేట్ సెట్ చేసుకోవచ్చు, యాడ్ది. ఓకే, సో డైనమిక్ యాడ్స్ అని అడుగుతుంది, అది కావాలంటే అడ్వాన్స్డ్ లెవెల్ మనకు అవసరం లేదు, యాడ్స్ షెడ్యూల్ పెట్టుకోవచ్చు. సో మోర్ సెట్టింగ్స్ మనకు అవసరం లేదు. అండ్ లొకేషన్స్ అనేవి మనం టార్గెట్ చేసుకోవాలి. సో మనం తీసుకున్న ఆఫర్ని బట్టి మన లొకేషన్స్ టార్గెట్ చేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న ఆఫర్ ఏంటంటే వారియర్ ప్లస్ ఆఫర్. సో త్రూఅవుట్ వరల్డ్ మనం చేయొచ్చు, బట్ ఇక్కడ మనం Tier 1 కంట్రీస్ అనేది మనం చూస్ చేసుకుంటాం. అనదర్ లొకేషన్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి ఇలా. క్లిక్ చేసినాక ఇక్కడ చూడండి ఎంట్రీ లొకేషన్ టార్గెట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్
యునైటెడ్ స్టేట్స్ అని చెప్పేసి టైప్ చేశాను నేను. యునైటెడ్ స్టేట్స్ అని టైప్ చేయగానే చూడండి ఫస్ట్ వన్ అనమాట, యునైటెడ్ స్టేట్స్ కంట్రీ అని ఉంది కదా, ఇక్కడ చూడండి టార్గెట్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఆస్ట్రేలియా టార్గెట్. ఓకే, అదేవిధంగా ఇంకెన్ని కంట్రీస్ అంటే 2 కంట్రీస్ మీరు చూజ్ చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి 3 కంట్రీస్ అనేవి చూజ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఇలా ఉంటుంది, దీనిపై ఇలా క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అయింది. ఇక్కడ సెకండ్ వన్ ఉంది కదా, పీపుల్ ఇన్ ఆర్ రెగ్యులర్లీ ఇన్ యువర్ టార్గెట్ లొకేషన్, ఓన్లీ టార్గెట్ లొకేషన్స్ మాత్రం మనకు కావాలి, మనం యాడ్స్ అనేవి చూపించాలి కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది చూజ్ చేసుకోండి. ఓకేనా. అండ్ ఇక్కడ లాంగ్వేజ్ అని అడుగుతుంది. లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్, జర్మన్, మనం జర్మనీ ఒకటి చేసాం కదా, సో అందుకు జర్మన్ చూపిస్తుంది అనుకుంటా. సో ఇంగ్లీష్ ఒకటి ఉంచేసుకోండి చాలు, ఎందుకంటే ఇంగ్లీష్ అనేది మాక్సిమం అన్ని కంట్రీస్లో మాట్లాడతారు కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ ఆడియన్సెస్ మనకు అవసరం లేదు. ఓకే, సో అది ఆప్షనల్ అది. నెక్స్ట్ బడ్జెట్ అండ్ బిడ్డింగ్. ఇక్కడ బడ్జెట్ అనేది మీరు డైలీ బడ్జెట్ 500 నుంచి స్టార్ట్ చేయొచ్చు అండి మినిమం. అండ్ మీరు ఎక్స్ట్రాగా కావాలనుకుంటే మీరు 1000 రూపీస్ మీరు స్పెండ్ చేసుకోండి, ఎందుకంటే 1000 రూపీస్ మనీ బడ్జెట్ ఇచ్చినంత మాత్రాన మీ మనీ అనేది స్పెండ్ అవుతుంది. ఓకే, సో ఇదేంటంటే మనం బేస్డ్ ఆన్ మన యాడ్ పెర్ఫార్మెన్స్ బట్టి అండ్ ఏంటంటే ఎక్కువ క్లిక్స్ వచ్చాయి అనుకుంటే అప్పుడు మనీ అనేది స్పెండ్ అవుతుంది. సో ఎక్కువ క్లిక్స్ మనకు వచ్చినాయంటే ఆబ్వియస్లీ మనకి సేల్స్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో మోర్ ఆడియన్స్ మనం ట్రై చేసేటప్పుడు, ట్రాఫిక్ ట్రై చేసేటప్పుడు మోర్ క్లిక్స్ వస్తాయి. మోర్ క్లిక్స్ వచ్చేటప్పుడు అండ్ కన్వర్షన్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో దానివల్ల మనకు ప్రాబ్లం లేదు. సో ఇక్కడ 1000 రూపీస్ ఎందుకు ఇచ్చామంటే ఎక్కువ మనీ బడ్జెట్ అనేది ఇవ్వడం వల్ల గూగుల్ అనేది రికమెండ్ చేస్తుంది, మన యాడ్ అనేది టాప్ లో చూపించడానికి రికమెండ్ చేస్తుంది అనమాట. సో దట్ ఎక్కువ బడ్జెట్ ఇవ్వడం వల్ల అది బెనిఫిట్. సో 1000 రూపీస్ ఇస్తే మనీ అనేది డైలీ బడ్జెట్ అంటే ఈ రోజు 1000 రూపీస్ స్పెండ్ అయిపోతుందని భయపడిన అవసరం లేదు. ఎన్ని క్లిక్స్ వస్తే అన్ని క్లిక్స్ మాత్రమే మీకు మనీ స్పెండ్ అవుతుంది. అది 1 డే కావచ్చు, 2 డేస్ కావచ్చు. ఇదే 1000 రూపీస్ 2 డేస్ రన్ అవ్వచ్చు, 3 డేస్ స్పెండ్ అవ్వచ్చు. ఓకే, సో 1 డేలో కూడా అవ్వచ్చు. సో 1 డేలో అవడం వల్ల అలాగని 1000 రూపీస్ స్పెండ్ అయిపోతుంది, మనీ పోతుందని ఆలోచించగానే, ఎందుకంటే మనీ పెట్టడం వల్ల ఎక్కువ క్లిక్స్ వస్తాయి. సో మీ ఎక్కువ క్లిక్స్ రావడం వల్ల ఏంటంటే కన్వర్షన్ జరిగే అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా, క్లిక్ త్రూ రేట్ పెరుగుతుంది. సో అందుకే ఏమంటున్నాను అంటే రికమెండ్ చేస్తుంది, మన యొక్క యాడ్ అనేది టాప్ లో చూపించడానికి రికమెండ్ చేస్తుంది గూగుల్ అనేది. సో అందుకు బడ్జెట్ ఇక్కడ 1000 రూపీస్ ఇచ్చాను నేను. అండ్ బిడ్డింగ్ అనేది కన్వర్షన్స్ గా క్లిక్స్ గా అడుగుతుంది. సో మనకి క్లిక్స్ ఆబ్వియస్లీ క్లిక్స్ కి మనకు కావాలి. సో క్లిక్స్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. ఓకేనా, అండ్ క్లిక్స్ సెలెక్ట్ చేసుకున్నాక సెట్ as maximum కాస్ట్ క్లిక్ బిడ్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ సెట్ మాక్సిమం కాస్ట్ పర్ క్లిక్ బిడ్ లిమిట్ అని అడుగుతుంది. సో బిడ్ సిపిసి కాస్ట్ పర్ క్లిక్ అంటే కీవర్డ్ బిడ్డింగ్ అనేది ఎంత ఇవ్వాలనుకుంటున్నాం. కీవర్డ్ క్లిక్స్ కదా, సో కీవర్డ్ బిడ్డింగ్ అనేది ఇక్కడ మనం త్రూఅవుట్ వరల్డ్ మనం టార్గెట్ చేస్తున్న Taiwan కంట్రీస్ కాబట్టి ఎక్కువ తీసుకుంటుంది అనమాట మన కీవర్డ్ బిడ్డింగ్ అనేది. సో మీరు మినిమం 50 రూపీస్ నుంచి తీసుకోండి, 50 to 70 రూపీస్ అనమాట. సో ప్రస్తుతానికి మనం 50 రూపీస్ తీసుకుంటున్నాం. ఓకేనా, ఇలా తీసుకున్నాక ఇక్కడ చూడండి సో మోర్ సెట్టింగ్స్ అని ఉంది కదా. సో కన్వర్షన్స్, యాడ్ రొటేషన్ మనకు అవసరం లేదు. ఓకేనా, హైడ్ చేసేసేయండి. నెక్స్ట్ ఇక్కడ యాడ్ ఎక్స్టెన్షన్స్ కూడా మనకు అవసరం లేదండి. కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. సైట్ లింక్ ఎక్స్టెన్షన్స్ అండ్ సైట్ లింక్ ఎక్స్టెన్షన్ మనకు అవసరం లేదు. కాల్ అవుట్ ఎక్స్టెన్షన్స్ అవసరం లేదు. కాల్ ఎక్స్టెన్షన్స్ కూడా అవసరం లేదు మనకి. ఓకేనా, సేవ్ అండ్ కంటిన్యూ పై క్లిక్ చేయండి. ఇప్పుడు యాడ్ గ్రూప్ అడుగుతుంది కదా. సో యాడ్ గ్రూప్ లో కూడా మీరు ఏం యాడ్ చేస్తారు, ద నో లిస్ట్ సీక్రెట్. ఓకే, యాడ్ ఎక్స్టెన్షన్ ఇది. నెక్స్ట్ కీవర్డ్స్. సో కీవర్డ్స్ అంటే వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఆటోమేటిక్ మనం ఆల్రెడీ మన యొక్క ల్యాండింగ్ పేజ్, రివ్యూ బోనస్ పేజ్ లింక్ ఏదైతే యాడ్ చేసామో స్టార్టింగ్ యాడ్ చేసాం కదా, సో ఆటోమేటిక్ గా ఈ యొక్క గూగుల్ యాడ్స్ అనేది రివ్యూ చేసుకుంటుంది మన యొక్క ల్యాండింగ్ పేజ్ అనేది. సో అక్కడ మనం ఏదైతే ఆఫర్ ప్రమోట్ చేస్తామో ఆఫర్ ని బట్టి ఆటోమేటిక్ మనకి ఇక్కడ సజెస్ట్ చేస్తుంది కొన్ని కీవర్డ్స్ అనేవి. సో మనీ మేకింగ్ రిలేటెడ్ కాబట్టి చూడండి ఆటోమేటిక్ గా హౌ టు మేక్ మనీ ఫాస్ట్, ఎర్న్ మనీ ఆన్లైన్ చూసారు, ఇవన్నీ కూడా ఆల్రెడీ గూగుల్ అనేది సజెస్ట్ చేసింది కీవర్డ్స్ అనేవి. సో ఇక్కడ చూడండి మనం స్పెండ్ చేసే $1000 రూపీస్ కి ఇక్కడ మనకి ఎస్టిమేటెడ్ క్లిక్స్ అనేవి 53 రూపీస్ అనేది చూపిస్తుంది. యావరేజ్ సిపిఎస్ అనేది 19 రూపీస్ 3 పైసా అనేది చూపిస్తుంది ఇక్కడ.
ఓకే. అంటే ఎస్టిమేటెడ్ అనమాట ఇదంతా కూడా నాట్ ఎగ్జాక్ట్‌లీ. ఓకే. సో, ఈ కీవర్డ్స్‌కి ఇన్ని క్లిక్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ యొక్క పర్టిక్యులర్ కీవర్డ్స్‌తో ఎవరైతే సెర్చ్ చేస్తారో ఆటోమేటిక్‌గా క్లిక్స్ అనేవి సెర్చ్ చేసి యాడ్‌పై క్లిక్ చేయగానే మనకి క్లిక్స్ అనేవి పడతాయి కదా! ఆ క్లిక్స్‌కి ఎస్టిమేటెడ్ అనమాట. ఈ యొక్క క్లిక్స్ అనేవి ఈ యొక్క రూ. 1000కి అండ్ యావరేజ్ సీపీసీ ఒక క్లిక్‌కి రూ. 19.03 పైసా అనేది కట్ అవుతుంది. సీపీసీ అంటారు. కాస్ట్ పర్ క్లిక్ అంటారు దాన్ని. ఓకే. సో, ఇది అది సజెస్ట్ చేసింది. బట్ ఇక్కడ మనం రివ్యూ బోనస్ స్ట్రాటజీకి డిఫరెంట్ వేలో మనము గూగుల్ యాడ్స్ అనేవి సెటప్ చేస్తాము. దిస్ ఇస్ నాట్ ఎ ప్రాపర్ వే. ఓకే. సో, ఇటువంటి కీవర్డ్స్ అనేవి మనం యూజ్ చేయమనమాట. సో, ఇక్కడ రివ్యూ బోనస్ పేజ్‌కి డిఫరెంట్ కీవర్డ్స్ యూజ్ చేస్తామంటే, ఇక్కడ రివ్యూ అని చెప్పేసి ఎవరైతే సెట్ చేస్తారో పర్టిక్యులర్ ఆఫర్ గురించి ఆల్రెడీ ఆడియన్స్‌కి ఐడియా ఉంటుంది. వాళ్ళేం చేస్తారంటే ఒక ఆఫర్ నేమ్‌తో రివ్యూ అనేది చూస్తారనమాట. అంటే ఆ పర్టిక్యులర్ ఆఫర్ అనేది దాని యొక్క రివ్యూ చూస్తారు. అంటే జెన్యూనా కాదా ఆఫరు? ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? దానివల్ల బెనిఫిట్స్ ఏంటి? ఓకే. దానివల్ల ఏమన్నా మనకి ప్రాఫిట్స్ ఉన్నాయా? అనే కోణంలో వాళ్ళు ఆలోచించి ఏం చేస్తారంటే రివ్యూ గురించి తెలుసుకోవాలనుకుంటారు. మనం చూడండి మనం మూవీస్ రివ్యూస్ ఎలా తెలుసుకోవాలనుకుంటామో, అదే విధంగా ఇక్కడ కూడా వాళ్ళు రివ్యూ తెలుసుకోవాలనుకుంటారు. పర్టిక్యులర్ ఆఫర్ ఏదైతే లాంచ్ అవుతుందో. సో, ఆ యొక్క పర్టిక్యులర్ కీవర్డ్స్‌తో మాత్రమే కదా సెర్చ్ చేయాలి రివ్యూ తెలుసుకోవాలంటే. సో, అటువంటి కీవర్డ్స్ తెలుసుకోవాలంటే వాళ్ళు అటువంటి కీవర్డ్స్ మాత్రం మనం ఇక్కడ యాడ్ చేయాలి. సో, అప్పుడే వాళ్ళు ఏ కీవర్డ్స్ యాడ్ చేస్తే ఆ పర్టిక్యులర్ కీవర్డ్స్ అనేవి ఇక్కడ ట్రిగ్గర్ అయ్యి ఆటోమేటిక్ మన యాడ్స్ అనేవి డిస్‌ప్లే అవుతాయి కదా! సో, ఈ కీవర్డ్ సజెషన్ చేసింది గానీ గూగుల్ యాడ్స్ అనేది మనకి ఇవి అవసరం లేదు. ఓకేనా? సో, వీటన్నిటిని మనం డిలీట్ చేసేద్దాం. ఓకే. డిలీట్ చేసేస్తాం. సో, ఇప్పుడు మనకి ద నో లిస్ట్ సీక్రెట్స్ కదా! సో, ఈ యొక్క పర్టిక్యులర్ ద నో లిస్ట్ సీక్రెట్‌కి ఎటువంటి కీవర్డ్స్ యాడ్ చేయాలి? ఎక్కడి నుంచి తీసుకోవాలనేది చూద్దాం. ఇప్పుడు మనకేంటంటే ఒక కీవర్డ్ టూల్ అనేది ఉందండి. చాలా చాలా ఇంపార్టెంట్ అది. సో, న్యూ ట్యాబ్‌లోకెళ్ళి రాపిడ్ ట్యాగ్స్ డాట్ ఐఓ అని టైప్ చేయండి. ఓకే. సో, ఫస్ట్ లింక్ దీన్ని ఓపెన్ చేయండి ఇలా. దిస్ ఈస్ ద రాపిడ్ ట్యాగ్స్ డాట్ ఐఓ. ఓకేనా? ఇక్కడ క్లిక్ చేయండి. యూజ్ టూల్స్ ఫర్ ఫ్రీ అని చెప్పేసి ఉంది కదా! ఓకే. సో, ఇలా చూపిస్తుంది మనకి ఇక్కడ సెర్చ్ బాక్స్ అనేది. ఇక్కడ మనం ఆఫర్ నేమ్ ఏంటి? ద నో లిస్ట్ సీక్రెట్ అని చెప్పేసి కీవర్డ్ ఇవ్వండి. అంటే ఆఫర్ నేమ్‌తో సెర్చ్ చేయండి. ఓకే. ఆఫర్ నేమ్ ఏంటి? ద నో లిస్ట్ సీక్రెట్ కదా! సో, ఇప్పుడు సెర్చ్ చేద్దాం. అంటే ఆటోమేటిక్‌గా మీకు ఈ యొక్క పర్టిక్యులర్ కీవర్డ్‌తో ఆఫర్ నేమ్ కీవర్డ్‌తో ఎవరైతే సెర్చ్ చేశారో ఒక సెర్చ్ రిజల్ట్స్ అనేవి ఇక్కడ చూపిస్తుందండి. ఓకే. సో, ఆల్రెడీ సెర్చ్ చేశారన్నమాట ఈ యొక్క పర్టిక్యులర్ కీవర్డ్స్‌తో. సో, దాని అర్థం ఏంటంటే ఈ యొక్క కీవర్డ్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఆడియన్స్ అని అర్థం. సో, అటువంటప్పుడు మనం ఈ కీవర్డ్స్ యూజ్ చేసుకుంటే మనకి యూజ్‌ఫుల్ అవుతుంది కదా! మనకి హెల్ప్ అవుతుంది కదా! మన యాడ్స్ అలా చూపించే అవకాశం ఉంటుంది కదా! ఇటువంటి కీవర్డ్స్ యూజ్ చేయడం వల్ల. సో, ఈ కీవర్డ్స్ ద నో లిస్ట్ సీక్రెట్ రివ్యూ అనే దీంతో సెర్చ్ చేశారు. ద నో లిస్ట్ అని సెర్చ్ చేశారు. ద నో లిస్ట్ సీక్రెట్ బోనసెస్ చూసారా? రివ్యూ బోనస్ పేజ్ కదా మనం ప్రొవైడ్ చేసింది. బోనస్ అని సెర్చ్ చేశారు. ద నో లిస్ట్ సీక్రెట్ డెమో అని అండ్ బోనసెస్, సీక్రెట్, స్కామ్ చూడండి ఇలా. సో, వీటిలో మనకి ఏవైతే అవసరమో వాటిల్లో అవి మాత్రం యూజ్ చేద్దాం. ఇక్కడ ద నో లిస్ట్ సీక్రెట్ రివ్యూ, ద నో లిస్ట్ అవసరం లేదు. ఓకేనా? ద నో లిస్ట్ సీక్రెట్ బోనస్ అనేది అవసరం మనకి. ద నో లిస్ట్ సీక్రెట్ డెమో అవసరం లేదు. అండ్ ద నో లిస్ట్ సీక్రెట్ బోనసెస్ కావాలి. ద నో లిస్ట్ సీక్రెట్ ఆఫర్ నేమ్‌తో ఉంది. ఓకేనా? ద నో లిస్ట్ సీక్రెట్ స్కామ్. సో, ఇటువంటివి మనం యూజ్ చేయకూడదు. ఓకేనా? బై చూసారా? బై ద నో లిస్ట్ సీక్రెట్ ఇది కూడా ఇంపార్టెంట్ వెరీ వెరీ. దీన్నే బయ్యర్ కీవర్డ్ అంటారు. బై అనే వర్డ్‌తో కీవర్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని బయ్యర్ కీవర్డ్ అంటారు. అటువంటి కీవర్డ్స్‌తో కూడా సెర్చ్ చేసేవారు ఉంటారు. అంటే కొనాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం అటువంటి కీవర్డ్స్ యూజ్ చేస్తారు. సో, దానివల్ల మనకి కన్వర్షన్ అనేది ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. అందుకోసమే బయ్యర్ కీవర్డ్ అంటారు వీటిని. ఓకేనా? గెట్ ద నో లిస్ట్ సీక్రెట్. ఓకే. అండ్ ద నో లిస్ట్ సీక్రెట్ కోర్స్ డెమో అని ఉంది. అవసరం లేదు. ద నో లిస్ట్ సీక్రెట్ కోర్స్ రివ్యూ. ఓకే. ద నో లిస్ట్ సీక్రెట్ కోర్స్ రివ్యూ అని ఉంది. అవసరం లేదు. ఓకేనా? సీక్రెట్ ఎగ్జాక్ట్ కీవర్డ్ కాదు. ద నో లిస్ట్ సీక్రెట్ కోర్స్ స్కామ్ అగైన్ నో. వాక్ త్రూ నో. ఓకే. ద నో లిస్ట్ సీక్రెట్ రివ్యూ అండ్ బోనస్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ద నో లిస్ట్ సీక్రెట్ రివ్యూ అండ్ బోనస్. దిస్ వన్ ఆల్సో వెరీ వెరీ.
సో ఈ కీవర్డ్స్ మనం ఇలా ఫిల్టర్ చేసుకుంటాం అండ్ కాపీ. ఓకేనా? అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నా, గూగుల్ యాడ్స్లోకి వెళ్తున్నా అండ్ కీవర్డ్ సెక్షన్లోకి వచ్చి కాపీ అండ్ పేస్ట్. సో ఇవన్నీ ప్రాపర్ వేలో లేవు కాబట్టి, ఒక ఆర్డర్ లేవు కాబట్టి ఆర్డర్లో పెట్టేసుకుందాం. రైట్? ఇవన్నీ ఆర్డర్లో పెట్టేసుకోండి. సో కీవర్డ్స్ అని ఏ విధంగా యాడ్ చేస్తాం. ఓకేనా? సో ఒక బయో కీవర్డ్ యాడ్ చేస్తాం అండ్ మిగిలినవన్నీ కూడా కీవర్డ్స్ యాడ్ చేస్తాం. బట్ కీవర్డ్స్ అనేవి ఈ విధంగా ఉంచకూడదు. దీన్ని ఈ టైప్ ఆఫ్ కీవర్డ్స్ ఏమంటారంటే బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్స్ అంటారు. సో 3 టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ ఉంటాయి: బ్రాడ్ మ్యాచ్, ఫ్రేజ్ మ్యాచ్ అండ్ ఎగ్జాక్ట్ మ్యాచ్. సో ఇక్కడ మనం యూజ్ చేసేది ఏంటంటే ఫ్రేజ్ మ్యాచ్ యూజ్ చేస్తాం. ఫ్రేజ్ మ్యాచ్ అంటే ఏంటంటే జనరల్గా ఏదైనా ఒక ఆఫర్ నేమ్తో ఉన్నటువంటి కీవర్డ్స్ని, నేమ్తో స్పెసిఫై చేసినటువంటి కీవర్డ్స్ని ఫ్రేజ్ మ్యాచ్ అంటారు. సో బ్రాడ్ మ్యాచ్ మీన్స్ ఏంటంటే జనరల్ కీవర్డ్స్ అనమాట. సో ఇక్కడ ఫ్రేజ్ మ్యాచ్కి, బ్రాడ్ మ్యాచ్కి, ఎగ్జాక్ట్ మ్యాచ్కి తేడా ఏంటంటే, ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటే ఇంకా ఎగ్జాక్ట్గా ఒక పర్టికులర్ నేమ్తో ఉండేది అనమాట. ఒకే ఒక సింగిల్ కీవర్డ్ యూజ్ చేసుకుంటారు జనరల్గా, ఎగ్జాక్ట్ నేమ్ అనమాట అది. సో ఎగ్జాక్ట్ కీవర్డ్స్ అంటారు. బ్రాడ్ మ్యాచ్ అంటే ఏదైనా ఒక కీవర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ మేక్ మనీ ఆన్లైన్ అని ఉంది కీవర్డ్. సో దాని రిలేటెడ్గా హౌ టు మేక్ మనీ, వర్క్ ఫ్రమ్ హోమ్, ఇలా రిలేటెడ్ కీవర్డ్స్ కూడా ఆటోమేటిక్ వచ్చేస్తాయి అనమాట. బ్రాడ్ మ్యాచ్ అంటారు అనమాట. సో అటువంటి అంటే వాటి రిలేటెడ్ కీవర్డ్స్తో కూడా ఆడియన్స్ ఎవరైనా సెట్ చేస్తే మన యాడ్ అనేది చూపిస్తుంది వాళ్ళకి. సో వాటిని బ్రాడ్ మ్యాచ్ అంటారు. ఫ్రేజ్ మ్యాచ్ అంటే పర్టికులర్గా ఏదైతే ఆఫర్ నేమ్ ఉంటుందో ఆఫర్ నేమ్తో ఇచ్చినటువంటి కీవర్డ్స్ని ఫ్రేజ్ మ్యాచ్ అంటారు. సో ఒక పర్టికులర్ కీవర్డ్స్ ఇక్కడ ఏవైతే మనం యాడ్ చేస్తామో ఈ కీవర్డ్స్తో మాత్రమే సెట్ చేస్తేనే మన యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతాయండి, ఆడియన్స్కి కనిపిస్తాయి అనమాట. అదర్వైజ్ వాళ్ళకి ఇంకే డిఫరెంట్ కీవర్డ్స్ ఇచ్చేసినా కానీ కనిపించదు యాడ్స్ అనేవి. అదే బ్రాడ్ మ్యాచ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ కీవర్డ్స్ కాకుండా వేరే కీవర్డ్స్ సెట్ చేసినప్పుడు కూడా ఈ యొక్క మీ యొక్క యాడ్ అనేది చూపించవచ్చు వాళ్ళకి. సో మనకి అది వద్దు, ఎందుకంటే మనకు కావాల్సింది టార్గెటెడ్ పీపుల్, టార్గెటెడ్ ఆడియన్స్, బయ్యర్ కీవర్డ్స్, బయ్యర్ ఆడియన్స్ కావాలి, ఇంట్రెస్టెడ్ పీపుల్ కావాలి. సో ఎందుకంటే కొనేవాళ్ళు మనకు కావాలి, కన్వర్షన్ జరగాలి. సో అందుకే మనం ఏం చేస్తామంటే ఫ్రేజ్ మ్యాచ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఫ్రేజ్ మ్యాచ్కి తేడా ఏంటనేది ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తుంది మనకి కీవర్డ్ బ్రాడ్ మ్యాచ్, కీవర్డ్ ఫ్రేజ్ మ్యాచ్, కీవర్డ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ ఇక్కడ చూపిస్తుంది చూడండి కింద. ఇక్కడ ఫ్రేజ్ మ్యాచ్ ఏమైనా ఉంది ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రేజ్ మ్యాచ్కి ఇక్కడ చూడండి కీవర్డ్కి పైన ఇలా కామర్స్ వస్తాయండి, ఇన్వర్టెడ్ కామర్స్ అంటారు వాటిని, ఏమంటారు నాకు కరెక్ట్గా తెలియదు. ఓకే, సో ఇలా ఫ్రేజ్ మ్యాచ్కి ఈ విధంగా కోడ్స్ అనేవి యూజ్ చేయాలి, అప్పుడే ఇవి ఫ్రేజ్ మ్యాచ్ అని అంటారు. ఈ కోడ్స్ కానీ యూజ్ చేయకపోతే ఇది ఫ్రేజ్ మ్యాచ్ కాదు. ఓకేనా? ఇలా అన్నింటికి అన్ని కీవర్డ్స్కి మీరు ఇలా యాడ్ చేసుకోవాలి కోడ్స్. ఇన్వర్టెడ్ కామర్స్ అంటారు బహుశా అనుకుంటా వీటిని. రైట్? ఫ్రేజ్ మ్యాచెస్ ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ కీవర్డ్కి ఇలా కామర్స్ యాడ్ చేసుకోవాలి. అప్పుడే అంటే పర్టికులర్గా ఈ యొక్క కీవర్డ్స్ సెట్ చేసినప్పుడు మాత్రమే మీ యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతాయండి. అదర్వైజ్ మీ యాడ్స్ అనేవి చూపించము. అంటే అన్నెసరీ పీపుల్ని టార్గెట్ చేయము, ఇంట్రెస్టెడ్ పీపుల్ని మాత్రమే టార్గెట్ చేస్తాం. ఎవరైతే ఈ యొక్క పర్టికులర్ కీవర్డ్స్తో సెర్చ్ చేస్తారో ఆఫర్ నేమ్ కీవర్డ్స్తో, ఓకే, ఈ యొక్క నేమ్ పర్టికులర్ ఇచ్చాం కదా కీవర్డ్స్ అనేవి, ఈ యొక్క కీవర్డ్స్తో అప్పుడు మాత్రమే ఈ యాడ్స్ అనేవి వాళ్ళు డిస్ప్లే అవుతాయి అనమాట, వాళ్ళకి కనిపిస్తాయి. సో దట్ మనకి ఏమవుతుంది, మన సిపిసి కాస్ట్ పర్ క్లిక్ అనేది వేస్ట్ అవ్వదు, మనీ అనేది అనవసరంగా మనం డైలీ బడ్జెట్ అనేది వేస్ట్ అవ్వదు, ఓన్లీ ఇంట్రెస్ట్ పీపుల్ టార్గెట్ చేస్తుంది కాబట్టి కన్వర్షన్ కూడా ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. సో వీటినే ఫ్రేజ్ మ్యాచ్ అంటారు. ఇలా ఇచ్చేసామండి ఫ్రేజ్ మ్యాచ్ కీవర్డ్స్ అనేవి. ఓకేనా? వన్స్ ఇచ్చినాక ఇలా ఇచ్చేసాం. సో కీవర్డ్స్ అనేవి యాడ్ చేస్తాం సెక్షన్లో. ఓకే, ఇక్కడ చూడండి సేవ్ అండ్ కంటిన్యూ ఉంది కదా, సేవ్ అండ్ కంటిన్యూ పై క్లిక్ చేస్తాం. ఇప్పుడు అంటే యాడ్స్ క్రియేట్ చేసే సెక్షన్కు వెళ్తున్నాం. అక్కడ మనం ఇప్పుడు యాడ్స్ క్రియేట్ చేయాలి. సో మీరు గుర్తుపెట్టుకోవాలి, మినిమం 3 యాడ్స్ అనేవి క్రియేట్ చేసుకోండి. అందరికి చెప్పేది అది, మినిమం 3 యాడ్స్ అనేవి క్రియేట్ చేసుకోండి. ఓకే, ఇంకా క్రియేట్ యాడ్ థర్డ్ సెక్షన్. ఓకేనా? టెక్స్ట్ యాడ్స్ కదా. సో ఇక్కడ మనకు ఆల్రెడీ
స్టార్టింగ్ లోనే యూఆర్ఎల్ యాడ్ చేస్తాం మన యొక్క ల్యాండింగ్ పేజ్ అది మన యొక్క రివ్యూ బోనస్ పేజ్ యూఆర్ఎల్. సో ఆటోమేటిక్ గా యాడ్ అయిపోతుంది అక్కడ యాడ్స్ లో. సో మీరు ఏం చేయనవసరం లేదు, జస్ట్ మీరు యాడ్స్ టైటిల్, హెడ్లైన్ అండ్ డిస్క్రిప్షన్ యాడ్ చేసుకుంటూ వెళ్ళండి చాలు. ఓకే. సో ఈ ఆఫర్ సంబంధించి ఎటువంటి టెక్స్ట్ యాడ్స్ అనేది మనం ఇక్కడ యాడ్ చేయాలి, అసలు యాడ్ కాపీస్ ఏ విధంగా తీసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన యాడ్ కాపీస్ అనేది మనం ఏదైతే ఆఫర్ ఉంటుందో ఆఫర్ నుంచి కూడా తీసుకోవచ్చు. ఓకే. అదే విధంగా ఆఫర్ నుంచి కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా మనకు కావాలనుకుంటే దాన్ని ఏమంటారు, స్పై చేయొచ్చు. అంటే వేరే వాళ్ళ యాడ్స్ ఎవరైతే ఆల్రెడీ రన్ చేస్తూ ఉంటారో వాళ్ళ యొక్క యాడ్స్ నుంచి కూడా మనం యొక్క యాడ్ కాపీస్ని తీసుకొని మన యొక్క యాడ్స్ కింద యూజ్ చేసుకోవచ్చు. దాన్ని స్పైయింగ్ అంటారు. స్పై చేయడము, వేరే వాళ్ళని స్టీల్ చేయడము. అంటే యాజ్ ఇట్ ఈజ్గా కాపీస్ పెట్టకుండా జస్ట్ సమ్ మోడిఫికేషన్స్తో మనం మన యొక్క యాడ్ కాపీస్ని మనం క్రియేట్ చేసుకోవాలి. యాక్చువల్గా మనం యాడ్ క్రియేట్ చేయకముందే యాడ్ కాపీస్ని క్రియేట్ చేసుకొని ఒక నోట్ ప్యాడ్లో రెడీ చేసుకోవాలి. కీవర్డ్స్ కానీ యాడ్ కాపీస్ కానీ ఏవైతే రిక్వైర్మెంట్స్ మనకు ఉంటాయో అటువంటి వాటిని అన్నింటిని మనం సెపరేట్గా మనం రెడీ చేసి పెట్టుకోవాలి నోట్ ప్యాడ్లో. మనకు ఈజీగా చేయడానికి ఉంటుంది, యాడ్ అనేది క్యాంపెయిన్ క్రియేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది మనకి స్టెప్ బై స్టెప్. ఓకే. సో ఇప్పుడు యాడ్ నుంచి తీసుకోవచ్చు. నెంబర్ 1, సారీ, మనం ఏదైతే ఆఫర్ ఉంటుందో ఆఫర్ నుంచి తీసుకోవచ్చు. దిస్ ఈస్ ద ఆఫర్ యాక్చువల్గా, నో లిస్ట్ సీక్రెట్. ఓకే. సో దీని నుంచి కూడా తీసుకోవచ్చు యాడ్ కాపీస్ని, టైటిల్ కానీ హెడ్లైన్ కానీ యాడ్ కాపీస్ కానీ, లేదా అంటే వేరే వాళ్ళు స్పై చేయొచ్చు. సో న్యూ ట్యాబ్లోకి వెళ్ళి మనకి ర్యాపిడ్ టెక్స్ట్ అవసరం క్లోజ్ చేసేయండి. సో ఇక్కడ ఏం చేస్తామంటే ద నో లిస్ట్ సీక్రెట్ రివ్యూ అని చెప్పేసి కీవర్డ్తో సెర్చ్ చేయండి గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి. రైట్. సో ఇటువంటి కీవర్డ్స్తో ఇలానే సెర్చ్ చేస్తారు. మనం ఎలా సెర్చ్ చేసామో ఇలానే సెర్చ్ చేస్తారు అందరూ కూడా. ఓకే. సో ఆటోమేటిక్ ఎవరైతే మనలాంటి వాళ్ళు రన్ చేస్తారో వాళ్ళకి యాడ్స్ అని ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇవన్నీ కూడా ఆర్గానిక్ రిజల్ట్స్ అనమాట. ఇవన్నీ కూడా ఆర్గానిక్ అంటే వాళ్ళ యొక్క సైట్స్లో బ్లాగ్స్లో రివ్యూస్ క్రియేట్ చేసుకొని ఎస్ఈఓ ద్వారా ఆర్గానికల్లీ ర్యాంకింగ్ వచ్చేటువంటి సైట్స్ అనమాట. ఇవన్నీ కూడా రిజల్ట్స్ అనమాట, సెర్చ్ రిజల్ట్స్, ఆర్గానిక్ సెర్చ్ రిజల్ట్స్ అంటారు. సో అండి ద నో లిస్ట్ సీక్రెట్ రివ్యూ ఇది ఒక సైట్. మీడియంలో కూడా ఎవరో పోస్ట్ చేశారు. మీడియంలో 1, 2 చూడండి అసలు ఆ కీబోర్డ్ ఎవరైనా ఆటోమేటిక్ ర్యాంకింగ్ వచ్చినాయి అన్ని కూడా డిస్ప్లే అయినాయి. సో ప్రెసెంట్ అయితే ఇది ఓల్డ్ ప్రోడక్ట్ కాబట్టి ప్రెసెంట్ అయితే యాడ్స్ ఎవరైతే రన్ చేయట్లేదు, ఎవరు కూడా రన్ చేయట్లేదు. మీకు నేను డెమో పర్పస్గా గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్ క్రియేట్ చేయమన్నారు కాబట్టి చాలా మంది అడుగుతున్నారు కాబట్టి చేస్తున్నాను నేను. బట్ ఏంటంటే మీరు రీసెంట్ ప్రోడక్ట్ లాంచెస్ ఏవైతే ఉంటాయో mamsai.com గురించి ఆల్రెడీ చెప్పాను నేను. mamsai.comలోకి వెళ్ళి రీసెంట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకొని వాటికి మాత్రమే అప్కమింగ్ ఆఫర్స్ అంటే త్వరలో లాంచ్ కాబోతుంది ఇంకా 2-3 డేస్లో అటువంటి ఆఫర్స్ రిక్వెస్ట్ పెట్టుకొని అప్రూవల్ వచ్చిన వెంటనే మీరు ఏం చేస్తారంటే ఇలా రివ్యూ బోనస్ పేజ్ క్రియేట్ చేసుకొని ఇలా క్యాంపెయిన్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. ఓకే. సో ఇది యాక్చువల్ చేయాలి. సో అటువంటి రీసెంట్ ప్రోడక్ట్స్ మాత్రమే చాలా మంది యాడ్స్ రన్ చేస్తూ ఉంటారు. అప్పుడు మాత్రమే యాడ్స్ మనం చూడగలుగుతాం. ఇవన్నీ కూడా ఆర్గానికల్లీ సెర్చ్ రిజల్ట్స్ అనమాట, ఆర్గానిక్ సెర్చ్ రిజల్ట్స్. సో ఏదైనా కానీ మనం చూద్దాం ఎటువంటి వాళ్ళు టైటిల్స్ ఇచ్చారనేది. చూడండి ద నో లిస్ట్ సీక్రెట్ రివ్యూ. ఓకే. అండ్ బోనస్ అండ్ రివ్యూస్. ద నో లిస్ట్ సీక్రెట్ రివ్యూ, ద నో లిస్ట్ సీక్రెట్ ట్రైనింగ్ రివ్యూ. సో ద నో లిస్ట్ సీక్రెట్ రివ్యూ ఎగ్జాంపుల్ ఒక యాడ్ కాపీ క్రియేట్ చేద్దాం. హెడ్లైన్ ద నో లిస్ట్ సీక్రెట్ రివ్యూ. ఓకే. హెడ్లైన్ 2 get use bonuses. Get use bonuses. ఓకే. సో 2 హెడ్లైన్స్ ఇచ్చేసాం. అండ్ ఇక్కడ హెడ్లైన్ 3 కూడా ఇవ్వచ్చు, అవసరం లేదు మనకి. ఓకేనా. ఇక్కడ మనకి ఏంటి డిస్ప్లే పాత్ అనేది చూసుకోండి. డిస్ప్లే పాత్ 1 అండ్ పాత్ 2. పాత్ 1లో ద నో లిస్ట్ అని ఇచ్చేసి
రివ్యూ స్పేస్ ఇవ్వకండి, ఓకేనా. నో లిస్ట్ ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏదైతే ఇస్తాం ఇక్కడ మనం చూపిస్తుంది కదా, నో లిస్ట్ రివ్యూ సీక్రెట్ రివ్యూ గెట్ యూజ్ బోనసెస్. మనం బోనసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి గెట్ యూజ్ బోనసెస్. ఓకే, నెక్స్ట్ డిస్క్రిప్షన్. సో డిస్క్రిప్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. డిస్క్రిప్షన్ కూడా, సో డిస్క్రిప్షన్ అనేది ఏ విధంగా ఇవ్వాలి అసలు. ఓకే, జనరల్గా డిస్క్రిప్షన్ అనేది చూద్దాం, స్పై చేద్దాం, ఓకేనా, వేరే వాళ్ళది. సో ఏదో ఒకటి ఓపెన్ చేయండి ఇక్కడ. సో ది రోల్ సీక్రెట్ ఇస్ ద మెథడ్ టు మార్కెటర్స్ ఆర్ యూజింగ్ నౌ టు ఇన్స్టెంట్లీ టర్న్ ఈమెయిల్స్ ఇంటూ passive income without a list, without an autoresponder, without a monthly fee. This product has almost no competition. It's 100% easier than building a email list the traditional way. ఓకే, సో ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం వేరే వాళ్ళది. ఇది యాక్చువల్గా సైట్స్ అనమాట, వాళ్ళ యొక్క బ్లాగ్స్లో రివ్యూ ఇస్తారనమాట వెబ్సైట్లో, ఓకేనా. సో చూడండి, ఇక్కడ నుంచి ఏమో మనకి యూజ్ అవుతుందేమో చూద్దాం. ద మోర్ సీక్రెట్ రివ్యూ ద హిడెన్ మెథడ్ దట్ నోబడీ హ్యాస్ డన్ బిఫోర్. దీన్ని కూడా మనం హెడ్లైన్ కింద యూజ్ చేసుకోవచ్చు. అండ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే కనుక, ఓకే, మనకి యూజ్ అయ్యే డిస్క్రిప్షన్ చూద్దాం. దీన్ని యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇంకొకటి లిస్ట్ ఉంది కదా, తీసుకుందాం. యాస్టేజ్గా మొత్తం తీసుకోవద్దు, దీని పేస్ట్ చేద్దాం, కాపీ పేస్ట్. చూడండి, ఇక్కడ యాక్చువల్ 90 క్యారెక్టర్స్ అనేది ఎక్సీడ్ అవ్వకూడదు. ఇక్కడ ఆల్రెడీ 123 క్యారెక్టర్స్ అనేవి వచ్చాయి. సో ద ఓన్లీ సీక్రెట్ ఈస్ ద మెథడ్ టాప్ మార్కెటర్స్ ఆర్ యూజింగ్ నౌ టు ఇన్స్టెంట్ టర్న్ ఈమెయిల్స్ అంటే ప్యాసివ్ ఇన్కమ్ ఉంది కదా, ప్యాసివ్ ఇన్కమ్. ద ఓన్లీ సీక్రెట్ ఈస్ ద మెథడ్ ఆర్ యూజింగ్ నౌ టు టర్న్ ఈమెయిల్స్ ఇంటూ ప్యాసివ్ ఇన్కమ్. ఓకే, ఇప్పుడు సెట్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సెకండ్ డిస్క్రిప్షన్లో గెట్ ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ and my premium bonuses. ఓకే, ఇలా గెట్ ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ అండ్ మై ప్రీమియం బోనసెస్. ఓకే, సో ఇలా చేసుకున్నాక ఏం చేస్తామంటే డన్ అండ్ క్రియేట్ నెక్స్ట్ యాడ్, దీనిపై క్లిక్ చేయండి. ఎందుకంటే డన్ అంటే ఓన్లీ ఒక యాడ్ క్రియేట్ అవుతుంది, సేవ్ అండ్ కంటిన్యూ అంటే ఒక యాడ్ క్రియేట్ అవుతుంది. డన్ అండ్ క్రియేట్ నెక్స్ట్ యాడ్ అని పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక యాడ్ క్రియేట్ చేస్తాం అండ్ ఇంకొక యాడ్ క్రియేట్ చేయాలి అండ్ థర్డ్ అండ్ మినిమం 3 యాడ్స్ క్లిక్ మీరు చేస్తే కనుక మీకు విన్నింగ్ డేటా అనేది కలెక్ట్ చేయగలుగుతారు. విన్నింగ్ కీవర్డ్స్ కానీ విన్నింగ్ యాడ్ కాపీస్ కానీ మీరు కలెక్ట్ చేయగలుగుతారు. ఓకే, ఒక యాడ్ అయితే క్రియేట్ అయింది, రైట్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే సెకండ్ యాడ్. ఓకే, ద నోల్ ఇస్ సీక్రెట్ రివ్యూ ఉంది అండ్ ఇక్కడ గెట్ ఎర్లీ బర్డ్ డిస్కౌంట్. ఓకే, అండ్ హెడ్లైన్ చేయాల్సిన లేదు, సేమ్ ఇదే ఉంటుంది. అండ్ దాని వల్ల సీక్రెట్, ఓకే, సేమ్ కంటిన్యూ చేసి డిస్క్రిప్షన్ 2 కూడా మీరు కావాలంటే ఎక్స్ట్రాగా ఇంకా కావాలంటే మీరు ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ డిస్క్రిప్షన్ అనేది సేమ్ ఉంచవచ్చు, లేదంటే ఇక్కడ మీరు వేరేది యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ హెడ్లైన్స్ కూడా మార్చుకోవచ్చు మీరు, ఓకేనా. హెడ్లైన్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఇందాక చూసాం ఈ హెడ్లైన్ మనకి యూజ్ అవ్వచ్చు. రివ్యూ ద హిడెన్ సీక్రెట్, ఇది యూజ్ చేద్దాం, ఓకేనా. హెడ్లైన్ 2 కాపీ పేస్ట్, బహుశా ఎక్కువ అవుతుంది కదా. ద హిడెన్ మెథడ్ దట్ నోబడీ హ్యాస్ డన్ బిఫోర్, దీన్ని మనం కరెక్ట్ అండ్ డిస్క్రిప్షన్ 2లో యాడ్ చేసుకోవచ్చు. ద హిడెన్ మెథడ్ దట్ నోబడీ హ్యాస్ డన్ బిఫోర్, ఓకేనా. గెట్ యూజ్ బోనసెస్ and
డిస్కౌంట్. ఓకే, ఇలా యాడ్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ రివ్యూ చూడొచ్చు ఇక్కడ మీరు. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏంటి, కంప్లీట్గా 3 యాడ్స్ అనేవి క్రియేట్ అయిపోయాయి కదా. అండ్ సేవ్ అండ్ కంటిన్యూ, డన్ అండ్ క్రియేట్ నెక్స్ట్ యాడ్, ఇలా చేసి మళ్ళీ థర్డ్ యాడ్ కూడా చేసుకుంటాం. సో ఇక్కడ నేనైతే 2 యాడ్స్ మీకు చూపిస్తున్నాను. ఇంకా ఎఫెక్టివ్గా చేయొచ్చు మీరు. కొంచెం టైం అనేది స్పెండ్ చేయండి, రీసెర్చ్ చేయండి యాడ్ కాపీస్ కోసం. అండ్ మీరు కోర్స్లోకి వెళ్ళి కూడా, ఐ మీన్ మీ యొక్క సేల్స్ పేజ్లో ఏదైతే ఆఫర్ ఉంటుందో ఆఫర్ సేల్స్ పేజ్లోకి వెళ్ళి కూడా మీరు తీసుకోవచ్చు. డిస్క్రిప్షన్ యాడ్ కాపీ అనేది తీసుకోవచ్చు అక్కడి నుంచి కూడా. చూడండి ఇక్కడ, ఫర్గెట్ వాట్ యు మే హ్యావ్ బీన్ టాట్ ఇన్ ద పాస్ట్ బికాస్ విత్ ద నోటిస్ సీక్రెట్ ఎవ్రీథింగ్ చేంజెస్. ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు మీరు యాడ్ కాపీస్ కింద. అండ్ ఇక్కడ చూడండి, అన్లైక్ ఓల్డ్ ఈమెయిల్ మెథడ్ ద నోటిస్ సీక్రెట్ గెట్స్ రిజల్ట్ ఫాస్టర్ అండ్ ఈజియర్ దెన్ ఎవర్ బిఫోర్. సో దీన్ని కూడా మీరు యాడ్ కాపీ కింద యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఓన్గా థింక్ చేయండి, ఈజీగానే ఉంటుంది మనకి. ఏది యాడ్ కాపీ కింద యూజ్ చేయాలి, ఏది చేయకూడదు అనేది మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. కొంచెం మీరు రీసెర్చ్ చేయాలి. వితౌట్ రీసెర్చ్ అనేది మీరు ఏది కూడా యాడ్ క్యాంపెయిన్స్ అనేది క్రియేట్ చేయకండి. సో ల్యాండింగ్ పేజ్ ఎలాగో చేయాలి, క్రియేట్ చేయాలి అనేది వేరే వాళ్ళు స్పై చేయండి, రీసెర్చ్ చేయండి. యాడ్ కాపీస్, ఇటువంటి యాడ్ కాపీస్ ఇచ్చి ఆల్రెడీ కొంతమంది యాడ్స్ రన్ చేస్తారు. రీసెంట్ ప్రోడక్ట్స్ ఏవైతే లాంచ్ అవుతాయో అటువంటి ఆఫర్స్ కూడా ఆల్రెడీ చాలా మంది యాడ్ క్యాంపెయిన్ క్రియేట్ చేసి లాంచ్ చేస్తారు. సో యాడ్స్ రన్ చేస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళు ఫస్ట్ స్పై చేయండి మీరు. యాజ్ ఎ బిగినర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాళ్ళది స్పై చేయడం, వాళ్ళ యొక్క డేటాను కలెక్ట్ చేయడం, రీసెర్చ్ చేయడంలో తప్పేం లేదు. సో వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫాలో అయ్యి వాళ్ళని మనం బేస్ చేసుకొని, మనం ఈవెన్ నేను సరే వేరే వాళ్ళని స్పై చేస్తాను. స్పై చేసి దానికి కొంచెం బెటర్గా ఇంకా ఏమైనా మనం యాడ్ చేయొచ్చా, ఏం యాడ్ చేయొచ్చు, ఏది తీసేయచ్చు, ఇంకా బెటర్గా చేయొచ్చు లేదా, ఎంతవరకు వాళ్ళ యొక్క ఐడియాలజీని మనం క్యాచ్ చేయాలి, తీసుకోవాలి. దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తూ మనం ఓన్ చేసుకోవాలి. మొత్తం కూడా ఓన్గా మనం మార్చేసుకోవాలి, చేంజ్ చేసుకొని చేయొచ్చు. ఇలా సేల్స్ పేజ్లోకి వచ్చి కూడా మీరు తీసుకోవచ్చు యాడ్ కాపీస్ అనేవి. సో గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అసలు. ఓకే, మినిమం 3-5 యాడ్ కాపీస్ చేసినా కానీ తప్పేం లేదు. ఎందుకంటే ఎన్ని యాడ్ కాపీస్ చేస్తే అంత బెటర్. ఎందుకంటే ఏ యాడ్ కాపీస్ క్లిక్స్ వస్తున్నాయి, ఏ యాడ్ కాపీ క్లిక్స్ రావట్లేదు. సో దాన్ని బట్టి మనం ఎన్నింగ్ డేటా కలెక్ట్ చేయవచ్చు. సో క్లిక్స్ వచ్చినటువంటి యాడ్ కాపీస్ మాత్రమే ఉంచేసి మిగిలిన మనం తీసేయవచ్చు అనమాట. ఓకే, ఒక 2-3 డేస్ మనం యాడ్ రన్ చేస్తే మనకు తెలుస్తుంది విన్నింగ్ డేటా అనేది. రైట్? సో వన్స్ క్రియేట్ అనేక సేవ్ అండ్ కంటెంట్ పై క్లిక్ చేస్తాం. సో యాడ్స్ అనేవి సేవ్ అవుతున్నాయి. ఓకే, చెకింగ్ యువర్ క్యాంపెయిన్. ఏమైనా ఇష్యూస్ అంటే చెప్తే మనకి మళ్ళీ బ్యాక్ వచ్చి మనం కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదంటే తీసుకుంటుంది ఆటోమేటిక్గా. రైట్? సో ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. వెరీ ఈజీగా ఉంటుంది అండ్ వెరీ సింపుల్ అనమాట. గూగుల్ యాడ్స్ అంటే ఏముండదు. బట్ ఏంటంటే మనం టార్గెట్ చేసే కీవర్డ్స్ కానీ, మనం యూజ్ చేసే క్యాచీ యాడ్ కాపీస్ కానీ ఇంపార్టెంట్. అంటే పీపుల్ యొక్క అటెన్షన్ గ్రాప్ చేయాలి యాడ్ కాపీస్ అనేవి. మనం యాడ్ చేసే కీవర్డ్స్ అనేవి వాళ్ళు పర్టికులర్ ఎవరైతే పీపుల్ ఉంటారో వాళ్ళని టార్గెట్ చేయగలగాలి. అండ్ మనం టార్గెట్ చేసే కంట్రీస్ కూడా వెరీ ఇంపార్టెంట్. మనం టార్గెట్ చేసే డివైజెస్ ఇంపార్టెంట్. ఫిక్స్ ద ఇష్యూస్, ఏవో ఇష్యూస్ ఉన్నాయంట. ఓకేనా? సో మనం బ్యాక్ వద్దాం. ఇష్యూస్ ఏంటన్నా, ఫిక్స్ ఇట్ అని క్లిక్ చేద్దాం. నో ట్రాఫిక్ ఎక్స్పెక్టెడ్. ట్రాఫిక్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం, ఎందుకంటే ఇది ఓల్డ్ ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల మనకి ట్రాఫిక్ అనేది ఇక్కడ మనం చూడలేకపోతున్నాం. చూడండి, ఎటువంటి క్లిక్స్ మనం ఇచ్చే మనీ కానీ దేనికి కానీ ఇక్కడ క్లిక్స్ అనేది చూపించట్లేదు, ఎందుకంటే మనం యూజ్ చేసే కీవర్డ్స్ డిఫరెంట్ కాబట్టి. రైట్? సో ఇదే మీరు రీసెంట్ ప్రోడక్ట్ తీసుకుంటే కనుక మీరు ఖచ్చితంగా అయితే మీరు క్లిక్స్ చూడగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు కొన్ని వేరే కీవర్డ్స్ బ్రాడ్ మ్యాచ్ యాడ్ చేస్తాను నేను. ఓకే, సో ఆటోమేటిక్గా చూడండి తీసుకుంటుంది. మేక్ మనీ ఆన్లైన్, how to make money, online, work from home. చూడండి, ఇక్కడ డైలీ ఎస్టిమేట్స్ అనేవి రీఫ్రెష్ అవుతుంది, ఆటోమేటిక్గా లోడింగ్ అవుతుంది. తీసుకొని చూసారా? సో నేను ఎక్స్ట్రాగా బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్స్ ఏవైతే యాడ్ చేశానో, మేక్ మనీ ఆన్లైన్, హౌ టు మేక్ మనీ ఆన్లైన్, వర్క్ ఫ్రమ్ హోమ్ అని. సో ఈ యొక్క కీవర్డ్స్కి ఇక్కడ ఎస్టిమేటెడ్ రిజల్ట్స్ అనేవి, క్లిక్స్ కానీ మనం ఇచ్చే యాడ్ బడ్జెట్కి ఎన్ని క్లిక్స్ వస్తాయి, 156 క్లిక్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఎంత సిపిసి అయ్యే అవకాశం ఉంది క్లిక్స్ కంటే, 6 రూపీస్ 39 పైసే అమ్మ, 39 పైసే.
₹6.39 ఎస్టిమేటెడ్ అనమాట. అంటే యావరేజ్, ఇవన్నీ కూడా యావరేజ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఎగ్జాక్ట్ కాదు. 156 క్లిప్స్ ఖచ్చితంగా వస్తాయని గ్యారంటీ లేదు. ఎందుకంటే ఎక్కువ రావచ్చు, తగ్గొచ్చు ఈ యొక్క పర్టికులర్ బడ్జెట్‌కి, గుర్తుపెట్టుకోవాలి. సో చూసారా, ఇవి యాడ్ చేసేసరికి మనకు ఆటోమేటిక్‌గా వస్తుంది. ఎందుకంటే ఇది ఓల్డ్ ప్రోడక్ట్ కాబట్టి మీకు చూపించట్లేదు. అదే ఫ్రెష్ ప్రోడక్ట్ రీసెంట్‌లీ లాంచ్ అయితే ఖచ్చితంగా అయితే చూడొచ్చు మీరు. ఓకే. సో సేవ్ అండ్ కంటిన్యూ. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. అందుకోసం ఫిక్స్ చేయమంది, ఫిక్స్ చేశాను. రైట్. చూడండి, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ నౌ. సేవ్ అండ్ కంటిన్యూ. సో యువర్ క్యాంపెయిన్ ఇస్ రెడీ టు బి పబ్లిష్డ్. ఓకే. ఇప్పుడు పబ్లిష్ చేసేస్తే మీ యొక్క యాడ్ అనేది పబ్లిష్ అయిపోతుంది. రైట్. సో వన్స్ పబ్లిష్ చేసినాక మన యాడ్స్ అనేవి పబ్లిష్ చేస్తున్నాను. ఓకే. వన్స్ పబ్లిష్ చేసినాక మన యాడ్స్ అనేవి రివ్యూకి వెళ్తుంది. వన్స్ రివ్యూ వచ్చినాక అప్రూవల్ అయితే కనుక మన యాడ్స్ అనేవి రన్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో మనం బడ్జెట్ కూడా యాడ్ చేసుకోవాలి. మనీ అనేది యాడ్ అకౌంట్కి యాడ్ చేయాలి పేమెంట్ మెథడ్ ద్వారా. సో వన్స్ పేమెంట్ యాడ్ చేసినాక మనకి ఇక్కడ ₹1000 బడ్జెట్ కూడా ₹1000 పేమెంట్ అనేది యాడ్ చేయాలి. సో అయినాక మనకి ఏంటంటే యాడ్స్ రన్ అవుతాయి. వన్స్ రివ్యూకి వెళ్ళిన తర్వాత అప్రూవల్ అయితేనే, ఒక డిసప్రూవల్ అయితే మళ్ళీ మనం ఫిక్స్ చేసుకోవాలి. ఒక యాడ్స్ని మళ్ళీ ఎడిట్ చేసుకోవాలి. అంటే కొన్ని గైడ్ లైన్స్ మనం ఫాలో అవ్వాలి. సో గైడ్ లైన్స్ ఫాలో అవ్వడం ఖచ్చితంగా మన యొక్క ల్యాండింగ్ పేజ్ అనేది ఇంపార్టెంట్. ఈ యొక్క పర్టికులర్ ల్యాండింగ్ పేజ్ మీరు చూస్తే కనుక, ఓకే, చూడండి కింద ఇక్కడ ప్రైవసీ డిస్క్లైమర్స్ అనేది ఇంపార్టెంట్. గైడ్ లైన్స్ అనేవి ఇవన్నీ మనం యాడ్ చేసుకోవాలి. లీగల్ లింక్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఎఫ్లియేట్ డిస్క్లైమర్ అనేది కంపల్సరీగా యాడ్ చేయాలి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఫేస్బుక్ డిస్క్లైమర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా. సో ఇవి కంపల్సరీ ఉంటేనే మనకి రివ్యూ చేస్తుంది. రివ్యూ చేసినాక మనకి యాడ్ అనేది అప్రూవల్ కాదు. అండ్ మనం నెక్స్ట్ అది ఒకటే కాదు, ఒక ల్యాండింగ్ పేజే కాదు, మనం క్రియేట్ చేసే యాడ్స్ని బట్టి కూడా ఉంటుంది. కొన్ని యాడ్స్ అనేవి డిసప్రూవల్ అవ్వచ్చు. ఓకే. సో ఇక్కడ చూడండి, అండర్ రివ్యూలో అని చూపిస్తుంది ఇక్కడ కదా. ఇక్కడ యాడ్ అనేది ఎనేబుల్లో ఉంది. నేను డిసేబుల్లో పెట్టేస్తాను, ఎందుకంటే నాకు అవసరం లేదు. జస్ట్ మీకు డెమో పర్పస్గా యాడ్ క్యాంపెయిన్ అనేది చెప్తాను ఇక్కడ నేను. ఓకేనా. సో నేను డిసేబుల్లో పెట్టేస్తాను, ఎందుకంటే నా పేమెంట్ ఏమైనా మనీ ఉంటే అనవసరంగా పోతుంది అక్కడ. నాకు అవసరం లేదు కూడా అది. ఓకే. నేను పాజ్లో పెట్టేస్తున్నాను. మీకు అవసరం అయితే పాజ్లో పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, కీవర్డ్స్ అనేవి కూడా ఇక్కడ అండర్ రివ్యూలో ఉన్నాయి. ఇక్కడ ఎన్ని యాడ్స్, 2 యాడ్స్ క్రియేట్ చేసాము. 1 సెకండ్ యాడ్ అండ్ ఫస్ట్ యాడ్. చూడండి, నేను పాజ్లో పెట్టేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ యాడ్ 1, యాడ్ 2, ఇది యాడ్ 1, ఇది యాడ్ 2, రెండు అండర్ రివ్యూలో ఉన్నాయి. సో అప్రూవల్ ఇవ్వాలో లేదా వాళ్ళు డిసైడ్ చేస్తారు. కాసేపు అయ్యాక మనకు తెలుస్తుంది అప్రూవల్ ఏందో లేదు. ఒక డిసప్రూవల్ అయితే మీరు మళ్ళీ దాన్ని ఒక యాడ్ కాపీస్ని మళ్ళీ మీరు ఫిక్స్ చేసుకోవాలి. సో దాంతోపాటు ఇంకో విషయం ఏంటంటే, ఇంకా కొన్ని ట్రిక్స్ ఉంటాయి కంపల్సరీగా మనం ఫాలో అవ్వాలి. సో టార్గెట్ పీపుల్ మనం టార్గెట్ లొకేషన్స్ కానీ, టార్గెట్ డివైజ్ని కానీ, టార్గెటెడ్ పీపుల్ కానీ కంపల్సరీ మనం చూజ్ చేసుకోవాలి. అంటే ఇంట్రెస్టెడ్ పీపుల్ని మనం టార్గెట్ చేయాలి. సో ఎటువంటి వాళ్ళు చేయాలంటే కొన్ని ట్వీక్స్ అనేవి చేయాలి, కొన్ని సెట్టింగ్స్ అనేవి మార్చాల్సి ఉంటుంది. వన్స్ మన క్యాంపెయిన్ క్రియేట్ అయ్యాక కొన్ని థింగ్స్ అనేవి మనం చేయాలి. అవి ఏంటంటే, డివైజెస్ అనేది అవసరం. డెమోగ్రాఫిక్స్ అనుకుంటా, చూద్దాం. డెమోగ్రాఫిక్స్, ఎస్, డెమోగ్రాఫిక్స్ అనేవి ఇంపార్టెంట్ మనకి. డెమోగ్రాఫిక్స్లో ఏంటంటే మనకి కావాల్సింది, డెమోగ్రాఫిక్స్ సెలెక్ట్ చేసుకున్నాక ఏజ్. ఓకేనా. ఏజ్ పై క్లిక్ చేద్దాం. ఏజ్ అనేది మనకి జనరల్గా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏజ్ అనేది 18 to 24 మనకి అవసరం లేదు. ఓకే. ఎందుకంటే ఈ యొక్క ఏజ్ గ్రూప్ పీపుల్ అనేవాళ్ళు మనీ అనేది ఈ యొక్క ఆఫర్స్ కొనడానికి స్పెండ్ చేయలేరు. వాళ్ళ క్రెడిట్ కార్డ్స్ లేకపోవచ్చు, డెబిట్ కార్డ్స్ లేకపోవచ్చు, అండ్ జాబ్స్ లేకపోవచ్చు, బిజినెసెస్ లేకపోవచ్చు. అంటే ఇన్కమ్ సోర్స్ అనేది స్పెసిఫిక్గా లేకపోవడం వల్ల వాళ్ళు మనీ అనేది స్పెండ్ చేసి ఒక ఆఫర్స్ కొనలేకపోవచ్చు. సో అటువంటి పీపుల్ మనం టార్గెట్ చేయం, ఎందుకంటే వాళ్ళు అనవసరంగా ఊరికనే క్లిక్ చేసి చూడొచ్చు. అంటే ఉంటారు, కొనేవాళ్ళు కూడా ఉంటారు, కాదంటారు, బట్ కొనే శాతం తక్కువ. ఓకే. సో అటువంటి పీపుల్ మనం టార్గెట్ చేయం. అంటే 18 to 24 అనేది టార్గెట్ చేయం. ఓన్లీ 25 to అబోవ్ అండ్ 54 వరకే చేద్దాం. 55 నుంచి 64 కూడా అవసరం లేదు, ఎందుకంటే ఓల్డ్ పీపుల్ అనేవాళ్ళు వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. ఓకే. సో ఈ యొక్క రెండు గ్రూప్స్ని, ఏజ్ గ్రూప్స్ మనం ఏం చేస్తామంటే, ఇలా సెలెక్ట్ చేసుకొని ఎడిట్లోకి వచ్చేసి ఎక్స్క్లూడ్ ఫ్రమ్ యాడ్ గ్రూప్ అందుగా దీనిపై క్లిక్ చేస్తాం. రైట్. సో ఎక్స్క్లూడింగ్, ఇప్పుడు ఎక్స్క్లూడింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే. ఆటోమేటిక్గా ఎక్స్క్లూడింగ్ అనేది జరిగిపోతుంది.
చూసారు కదా, ఎక్స్క్లూడ్ అయిపోయారు. సో ఈ యొక్క ఏజ్ గ్రూప్ 18 to 25 అండ్ 55 to 64 పీపుల్ ఏజ్ గ్రూప్ పీపుల్ని టార్గెట్ చేయదు మన యొక్క యాడ్స్. సో దీనివల్ల మనకి ఏంటి యూజ్ అంటే మనం పెట్టే బడ్జెట్ అనవసరంగా క్లిక్స్ అనేవి వేస్ట్ అవ్వదు. సో ఇటువంటి పీపుల్ అనేవి ఊరికనే క్లిక్ చేస్తారు, యాడ్ క్లిక్ చేయగానే మనీ అనేది ఊరికనే పోతుంది, అంతే కదా. సో మనకి వాళ్ళ పర్చేజ్ చేసిన చేయకుండా మనీ అనేది స్పెండ్ అయిపోతుంది. సో అటువంటి పీపుల్ మనం చేయకూడదు, మనకు కావాల్సిన టార్గెటెడ్ పీపుల్స్. నెక్స్ట్ జెండర్ పై క్లిక్ చేస్తాను. ఇక్కడ జెండర్ అనేది మ్యాక్సిమం ఫీమేల్ మేల్ అన్నాం, అందరినీ టార్గెట్ చేస్తాం. సో అది ఓకే, మనకు అవసరం లేదు, దాన్ని ఎక్స్క్లూడ్ చేయక్కర్లేదు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ చూడండి డివైజెస్లోకి వెళ్తాం. సో ఇక్కడ డివైజెస్ అంటే కంప్యూటర్స్, మొబైల్ ఫోన్స్ అండ్ ట్యాబ్లెట్స్. ఈ ఒక 3 డివైజెస్ యూజ్ చేస్తారు అందరూ జనరల్గా. సో అటువంటి డివైజెస్ నుంచి కదా మనం చూస్తాం ఇంటర్నెట్లో మనం యొక్క ఆఫర్స్ సెట్ చేయడం కానీ ఏమైనా సరే. సో జనరల్గా ఎక్కువ మంది కంప్యూటర్స్ యూజ్ చేసేవాళ్ళని కంప్యూటర్ యూజ్ చేసేవాళ్ళని టార్గెట్ చేద్దాం. ఈ యొక్క మొబైల్ ఫోన్స్ అండ్ ట్యాబ్లెట్ ఫోన్స్ ఎవరైతే ఈ యొక్క ట్యాబ్లెట్స్ అండ్ మొబైల్ ఫోన్స్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళని మనం ఓన్లీ 10% మాత్రమే టార్గెట్ చేద్దాం, ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంక్రీజ్ ఉంది కదా, డిక్రీజ్ అని చెప్పి పెట్టేసి 10%, ఓకేనా, ఇలా సెట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఓన్లీ కంప్యూటర్స్ మాత్రం 100%, ఇక్కడ ఓన్లీ 10% మాత్రమే చూపిస్తుంది యాడ్ అనేది. ఈ యొక్క మొబైల్ ఫోన్స్ అండ్ ట్యాబ్లెట్స్కి 10% మనీ మనం ఏదైతే బడ్జెట్ ఇచ్చామో ఆ బడ్జెట్లో 10% మాత్రమే స్పెండ్ చేస్తుంది, వాళ్ళకి చూపించండి మన యొక్క యాడ్స్ అనేది. మిగిలిన 100% ఈ యొక్క కంప్యూటర్స్ మాత్రం 100% అని చూపిస్తుంది అనమాట. సో అప్లై, అర్థమైంది కదా మీకు. సో మనం పెట్టే బడ్జెట్ 1000 రూపీస్ బడ్జెట్లో ఓన్లీ 100 రూపీస్ మాత్రమే స్పెండ్ చేస్తుంది. ఒక మొబైల్ ఫోన్స్ అండ్ ట్యాబ్లెట్స్ వాడే వాళ్ళని టార్గెట్ చేస్తుంది. మన యాడ్ అనేది టార్గెట్ చేయడానికి స్పెండ్ చేస్తుంది ఒక 100 రూపీస్ మాత్రమే 1000 రూపీస్లో. బట్ రిమైనింగ్ 900 రూపీస్ అనేది ఓన్లీ కంప్యూటర్స్కి చూపిస్తుంది. అంటే కంప్యూటర్స్ ఎందుకు మనం ఎక్కువ టార్గెట్ చేస్తామంటే సీరియస్ పీపుల్ మనీ ఎర్న్ చేయాలి, మనం మనీ మేకింగ్ రిలేటెడ్ ఆఫర్ కాబట్టి సీరియస్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో మనీ మేక్ చేయాలని అటువంటి పీపుల్స్ అనేవి ఖచ్చితంగా ల్యాప్టాప్స్ అండ్ ఈ యొక్క కంప్యూటర్స్ మాత్రం యూజ్ చేస్తారు కాబట్టి ఈ యొక్క సిస్టమ్ డిస్ప్లే పీసీస్ని మాత్రం యూజ్ చేస్తారు. అటువంటి పీపుల్ సీరియస్ పీపుల్స్ అనమాట. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ల్యాప్టాప్స్ యూజ్ చేస్తారు, ఎందుకంటే వాటిలో కంఫర్ట్గా చేయగలుగుతాం, వాటిని మనీ మేక్ చేయాలని ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి, ఓకే. సో దట్ అటువంటి వాళ్ళు ఎక్కువ కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ యూజ్ చేస్తారు కాబట్టి అటువంటి వాళ్ళని మనం ఎక్కువగా టార్గెట్ చేస్తాం అనమాట. సో వీటిని 10% మాత్రం టార్గెట్ చేస్తాం, ఓకే, అర్థమైంది కదా. సో ఈ విధంగా మనం ఈ యొక్క పీపుల్ని టార్గెట్ చేస్తామండి. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం స్పెండ్ చేసే బడ్జెట్లో సిపిసి అనేది తగ్గుతుంది, కాస్ట్ పర్ క్లిక్ అనేది తగ్గుతుంది, అండ్ అన్నెసరీ క్లిక్స్ అనేవి రావు మనకి. ఓన్లీ టార్గెటెడ్ పీపుల్ని మనం ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం టార్గెట్ చేస్తాం కాబట్టి మనకి క్వాలిటీ క్లిక్స్ అనేవి వస్తాయి. సో దట్ కన్వర్షన్స్ ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. అండ్ అది మెయిన్ రీజన్ అనమాట మనం ఇలా చేయడానికి కారణం. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనం టార్గెట్ చేయాలండి, ఓకే. సో మనకి చేయడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క కన్వర్షన్ జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అండ్ సేల్స్ జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. సో ఇదే అండి యాడ్ క్యాంపెయిన్ అనేది ఈ విధంగా క్రియేట్ చేయాలి, ఓకే. తర్వాత మినిమం 2 to 3 డేస్ మీరు రన్ చేయండి. తర్వాత మీరు రన్ చేసినాక దీంట్లో ఏ ఒక యాడ్ కాపీకి ఎక్కువ క్లిక్స్ వస్తాయి, ఏ కీవర్డ్స్కి ఎక్కువ క్లిక్స్ వస్తాయని మీరు ఇక్కడ చూడగలుగుతారు అనమాట, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఓకేనా. దాని ఓన్లీ సీక్రెట్ కదా యాడ్ గ్రూప్ అండ్. సో ఇవి 2 ఇక గ్రీన్ బటన్లో ఉన్నాయంటే ఇవి యాడ్స్ అనేవి యాక్టివ్లో ఉన్నట్టు. సో ఇక్కడ పాజ్లో పెట్టేసాం, టోటల్ క్యాంపెయిన్ పాజ్లో పెట్టేసాం కాబట్టి నో ప్రాబ్లం, లేకపోతే యాడ్ రన్ అవుతుంది. అంటే రివ్యూ అనేది వన్స్ అప్రూవల్ ఇచ్చాక యాడ్స్ అనేది రన్ అవుట్ జరుగుతుంది. ఇక్కడ స్టాట్స్ అనేది మేము చూడొచ్చు, యాడ్ టైప్ అనేది, నెక్స్ట్ క్లిక్స్ ఇక్కడ ఎన్ని వచ్చినాయి, ఈ యాడ్ క్లిక్స్ ఎక్కువ వచ్చాయి, ఈ యాడ్ క్లిక్స్ ఎక్కువ వచ్చాయి అనేది మనం ఎస్టిమేట్ చేసుకోవచ్చు. అండ్ ఇంప్రెషన్స్ ఎన్ని వచ్చాయి, క్లిక్ త్రూ రేట్ అనేది ఎంత ఉంది, అబౌవ్ 5 కానీ 6 కానీ ఉందంటే ఖచ్చితంగా అయితే మీకు రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. యావరేజ్ సిపిసి అనేది చూసుకోవాలి. అండ్ కాస్ట్ పర్ క్లిక్ ఎంత పడుతుంది మనీ అనేది ఇక్కడ చూపిస్తుంది. వన్స్ మనకి యాడ్స్ రన్ అయినాక డెలివరీ అయినాక స్టాట్స్ అనేవి ఇక్కడ ఆటోమేటిక్గా వస్తాయి, ఓకే. ఓవరాల్ కాస్ట్ అంతా చూడొచ్చు.
సో ఈ 2 కాపీస్ ఇంకొక యాడ్ క్రియేట్ చేస్తే 3 యాడ్ కాపీస్ అనమాట. అంటే 3 యాడ్స్ అనమాట. 3 యాడ్స్‌లో ఏ యాడ్‌కి ఎక్కువ క్లిక్స్ వస్తున్నాయి? ఈ యాడ్‌కి ఎక్కువ క్లిక్స్ వస్తున్నాయా? ఇక్కడ చూడొచ్చు. ఈ యాడ్‌కి ఎక్కువ క్లిక్సా? ఇంకొక యాడ్ ఎక్కువ క్లిక్సా? సో దాన్ని బట్టి మనం ఇందులో విన్నింగ్ డేటా ఏదున్నదనేది మనం చూడొచ్చు. ఎక్కువ క్లిక్స్ వచ్చేది విన్నింగ్ డేటా ఉంది. సో విన్నింగ్ యాడ్ కాపీ. సో వాటిని మనం ఫర్దర్‌గా ఎక్కువ బడ్జెట్ పెట్టేసుకొని వాటిని రన్ చేస్తూ ఉంటాం. వన్స్ మనకి కన్వర్షన్ జరిగితే గనక. ఓకే. ఒకవేళ 3 డేస్ తర్వాత మనకి అప్పటికి ఏ కన్వర్షన్ జరగకపోతే మాత్రం ఖచ్చితంగా అయితే యాడ్ మీరు స్టాప్ చేసేయండి. ఓకే. నెక్స్ట్ ఆఫర్ తీసుకొని చేయండి. సో ఏదైనా సరే ఓల్డ్ ఆఫర్స్ చేయకండి. కొత్త లాంచెస్ ఏవైతే ఉంటాయో అటువంటి ఆఫర్స్‌కి యాడ్స్ అనేవి రన్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క గూగుల్ యాడ్స్ సెటప్ అనేది ఈ విధంగా చేయాలి. నేను రీసెంట్లీ అఫిలియేట్ మార్కెటింగ్ కోర్స్ అనేది లాంచ్ చేశాను. అండ్ దిస్ ఈస్ ద డిఫరెంట్ స్ట్రాటజీ. ఏదైతే నేను డైలీ బేస్‌లో ఫాలో అవుతానో దానికి సంబంధించిన కోర్స్ అండి. తెలుగులో లాంచ్ చేశాను ఈ యొక్క కోర్స్ అనేది. సో పీపుల్ ఎవరైతే ఉంటారో తెలుగు పీపుల్ ఎవరైతే ఉంటారో ఇంగ్లీష్ ఫాలో అవ్వలేరు కొంతమంది. సో అటువంటి చాలా మందికి అటువంటి వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. సో చాలామంది అడిగారు కూడా నాకు అండ్ తెలుగులో చేయమని. ఓకే. అటువంటి వాళ్ళ కోసం ఈ యొక్క తెలుగు అఫిలియేట్ మార్కెటింగ్ కోర్స్ అనేది లాంచ్ చేశాను. సో ఈ యొక్క కోర్స్ యొక్క సేల్స్ పేజ్ అండి కంప్లీట్ తెలుగులో ఉంటది. చదివి మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇది మీకు నచ్చినట్లయితే కంప్లీట్ డీటెయిల్స్ అనేవి దీంట్లో ఉంటాయి. కోర్స్ ఏంటి అసలు, కోర్స్ సంబంధించినటువంటి కేస్ స్టడీ ఉంటది. ఈ వీడియో చూడండి. ఈ యొక్క లింక్ అనేది ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఈ యొక్క సేల్స్ పేజ్‌ది. ఈ కోర్స్ సంబంధించినటువంటి లింక్ ఇది. ఓకేనా? మొత్తం చదవండి. అండ్ కోర్స్‌లో ఏవైతే మెన్షన్ చేశానో అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో మీకు నచ్చినట్లయితే మీరు ఈ యొక్క పర్టిక్యులర్ బటన్ ఉంది కదా! దీనిపై క్లిక్ చేసి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇగోండి ఇక్కడి నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. రైట్. సో దీనికి సంబంధించిన లింక్ అనేది ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కంప్లీట్ తెలుగు కోర్స్ అండి. తెలుగులో మాత్రమే ఉంటుంది. ఈజీగా ఫాలో అవ్వచ్చు. బిగినర్ ఫ్రెండ్లీ. ప్రెజెంట్ అయితే మీకు ఆఫర్‌లో ఉందండి ఈ కోర్స్ అనేది. ఓన్లీ వెరీ వెరీ లో ప్రైస్ అనమాట. ఒకసారి లింక్‌పై క్లిక్ చేసి చూడండి మీకు కోర్స్ ఎంత కాస్ట్ ఉందనేది. ఓన్లీ లిమిటెడ్ టైమ్ మాత్రమే. హర్రీ అప్. ఓకే. సో ఆఫ్టర్ 1 ఆర్ 2 డేస్ కోర్స్ అనేది 50% డిస్కౌంట్ ఇచ్చాను. ఆఫ్టర్ 1 డే మాత్రం 1 ఆర్ 2 డేస్ మాత్రం ప్రైస్ అనేది రైజ్ అవుతుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.